హాయ్ సార్థక్. హాయ్ నాన్న. ఈరోజు ఒక యాక్టివిటీ చేద్దామా? సరే నాన్న. సరే, నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పు. మన ఇంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఫ్యామిలీ? 1 2 3 ఎవరెవరు 4 ఎవరెవరు? మమ్మీ, చెల్లి, నువ్వు, నేను. అంటే 4 మెంబర్స్ ఉన్నారు. సరే, ఇగో ఇప్పుడు నీకు ఒకటి ఇక్కడ నేను ఇవి చాక్లెట్స్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నట్స్ ఉన్నాయి యాక్చువల్గా, పిస్తా. ఈ 8 చాక్లెట్స్ ఇచ్చిన నీకు. 8 చాక్లెట్స్ ఇస్తే 4 మెంబర్స్కి నువ్వు ఎట్లా ఇస్తావు? 4 మెంబర్స్ ఉన్నారని చెప్పినావు కదా, ఎవరెవరికి ఎన్ని ఇస్తావు చెప్పు. ఒకటి నీకు, అక్కడ పెట్టు పక్కకి. ఇది నాకా? ఇది నీకు, ఇది మమ్మీకి, ఇది చెల్లికి, ఇది నాకు. 4 అయినాయి. ఈ మిగిలిన 4 ఏం చేస్తావు మరి? ఈ మిగిలిన 4 ఆగబెట్టా. ఎందుకు? ఆ మిగిలిన 4ని ఇప్పుడు ఎంతమంది? 4 మెంబర్స్ ఉన్నాం కదా మనం, ఒకరొకరికి ఒకటి ఇచ్చినావు. ఇంకెన్ని మిగిలినాయి? 4 మిగిలినాయి. ఈ 4ని ఏం చేస్తావు? ఆ 4ని మళ్ళీ ఈ 4 వాళ్ళు ఎందుకు పక్కన పెట్టాలి? అందరికీ ఇవ్వాలని చెప్పినామండి. అందరికీ ఇవ్వాలి, నీ కండిషన్ అదనమాట. అందరికీ ఇవ్వాలి, ఒకరొకరికి ఒక్కొక్కటి ఇచ్చినావు. మళ్ళీ 4 మిగిలిన. ఈ 4ని ఏం చేస్తావు? అందరికి ఈక్వల్గా రావాలి. మనం నలుగురం ఉన్నాం కదా, నలుగురికి ఒకటొకటి ఇచ్చినావు కదా, మళ్ళీ ఈ 4 కూడా నలుగురికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఎట్లా చేస్తావు? అది ఎవరికి ఇప్పుడు మళ్ళీ? ఓకే, చెల్లి వెనక పెట్టు. అది నాది కదా, నాదాని వెనక చెల్లి. ఫస్ట్ నాదన్నాం కదా, నాదాని వెనక పెట్టు. అది నాదాని వెనకాల పెట్టు. ఇది నాది కదా, దీని వెనకాల పెట్టు ఇలాగా. ఓకే, ఇది నాది అయిపోయింది. నెక్స్ట్ ఎవరికి ఇస్తావు? చెల్లి దాని వెనక పెట్టు. ఇది కదా చెల్లిది, ఇది కదా చెల్లి వెనక ఇట్లా పెట్టు. ఓకే, నెక్స్ట్ ఇది మమ్మీది. రైట్, ఇది నాది, ఇది నీది. ఇప్పుడు ఒకరొకరికి ఎన్ని వచ్చినాయి? ఇంకొకరొకరు 4. అంటే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? ఇది నాకు కదా, నాకు ఎన్ని వచ్చినాయి టోటల్? 2. పక్కకెట్టు. ఇది చెల్లికి ఎన్ని వచ్చినాయి? 2. మమ్మీకి ఎన్ని వచ్చినాయి? 2. నీకు ఎన్ని వచ్చినాయి? అందరికి ఈక్వల్ వచ్చినాయి లేదా? అంటే ఎప్పుడైనా మన దగ్గర ఏదైనా మిగిలినట్టు ఇది సపరేట్ పెడదాం. ఎప్పుడైనా మనకి ఏదైనా వస్తుంది కదా, ఏదైనా తినడానికి తెచ్చినా ఏం తెచ్చినా అందరు ఈక్వల్గా పంచుకొని తినాలన్నమాట. ఒక్కరే కాకుండా నువ్వు అందరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసినావు. చూద్దాం నువ్వు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తావు అని నేను నీకు చెప్పలే. నువ్వే నీకు సొంతంగా చేసినావు కదా, ఒకరొకరికి 2 అని. ఎప్పుడైనా మన దగ్గర ఏదైనా తినేది ఉన్నా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ క్లాస్లో కానీ నువ్వు ఎక్కడైనా బయటికి వెళ్ళినా కానీ మీ ఫ్రెండ్స్తో పాటు అన్నీ కలిసి పంచుకొని తినాలన్నమాట ఈక్వల్గా. నీ దగ్గర 2 చాక్లెట్స్ ఉన్నాయనుకో, అప్పుడు 2 ఉన్నారనుకో, నువ్వు ఒక చాక్లెట్ తినాలి, నీ పక్కన ఉన్నోడికి ఇంకొక చాక్లెట్ ఇవ్వాలి. అర్థమైందా? పంచుకొని తినాలి, దాంట్లోనే హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇట్లా ఈ చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం వల్ల పిల్లల లోపల ఇట్లా చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం వల్ల పిల్లల లోపల ఏమిటంటే ఎథికల్ వాల్యూస్ పెరుగుతాయి. మీ పిల్లలతో కూడా మీరు ఇలాంటి యాక్టివిటీస్ని ట్రై చేయండి, వాళ్ళకు నైతిక విలువలను నేర్పండి. థ్యాంక్ యూ.